అధిక బరువుతో బాధపడుతున్నారా? అయితే బీ బెటర్ వారి గార్సినియా కంబోజియా వాడండి, బరువు తగ్గండి. తెలంగాణ ఉద్యమ పుట్టుక ఇడ్లీ సాంబార్ భోజనం ఆనాడే ఇతర ప్రాంతాల వాళ్ళు తెలంగాణ విద్యార్థులకు సంబంధించినటువంటి ఆపర్చునిటీస్ని అనుభవిస్తూ ఉన్నారని చెప్పి 1951-52లోనే ఇడ్లీ సాంబార్ భోజనం మొదలైంది. 1969లో ఆనాడు ఆంధ్ర ప్రాంతం వాళ్ళు ఈ ప్రాంత ఉద్యోగాలను కూడా కొల్లగొడతా ఉన్నారని చెప్పి రెండవ ఉద్యమం మొదలైంది. ఈ దశ తెలంగాణ ఉద్యమం నీళ్లు, నిధులు, నియామకాల ఎజెండాతో కొనసాగింది. ఉద్యోగాలు వస్తాయని కళ్ళగన్న తెలంగాణ విద్యార్థులకు కేసీఆర్ గారు మొండి చేయి చూపిండు, వాళ్ళ ఆశలని సల్లార్చిండు, వాళ్ళ కళలు మట్టి కొట్టిండు. 2018 డిసెంబర్లో ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ముఖ్యమంత్రి గారు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పి 2 సంవత్సరాలుగా 3 సంవత్సరాలు మురిపించి చివరికి తాటికాయ అంత అక్షరాలతో పేపర్లలో ప్రకటించుకొని ఇప్పటి నుంచి అన్ని నియామకాలని చెప్పి ఇవాళ 4 ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తాయి. 4 ఎగ్జామ్స్ పేపర్లు కూడా లీక్ అయింది. జరగబోయేటువంటి 2 ఎగ్జామ్స్ ఆ పేపర్లు కూడా లీక్ అయినాయి. ఒక్క మాటలో చెప్పాలంటే ఒక్క ఎగ్జామ్ కూడా పేపర్ లీక్ కాకుండా ఉందంటే ఇవాళ ముఖ్యమంత్రి గారి పనితనం, ముఖ్యమంత్రి గారి గవర్నెన్స్, ముఖ్యమంత్రి గారికి 30 లక్షల నిరుద్యోగ యువకుల పట్ల ఉన్న కన్సర్న్ ఏందో దాన్ని బట్టి మనకు అర్థమవుతా ఉంది. ఇవాళ గ్రామీణ ప్రాంతాల్లో ఉంటుంది పేద విద్యార్థులు, వాళ్ళ అమ్మ కూరగాయలు అమ్మి చదివించింది, వాళ్ళ నాన్న ఆటో నడిపించి చదివించిండు, నాటేయడానికి పోయి కలుపు తీయడానికి పోయి నా పిల్లాడు నా బిడ్డ గొప్పగా చదువుకొని నౌకరీ చేస్తే మురిసిపోవాలని చెప్పి ఆశపడ్డ తెలంగాణ తల్లులకి ఇవాళ కేసీఆర్ చేసినటువంటి పని ఇవాళ ఇంత కన్నీళ్ళు తెప్పిస్తుందో మనకు అర్థమవుతుంది. ఒక్కొక్క విద్యార్థి 6 ఏళ్ళుగా 7 ఏళ్ళుగా గ్రూప్ 1 వస్తుందని, గ్రూప్ 2 వస్తుందని, ఇతర ఉద్యోగాలు వస్తాయని చెప్పి కోచింగ్ సెంటర్లలో లక్షల రూపాయల ఫీజులు కట్టి ఇండ్లు కిరాయి తీసుకొని 4-5 విద్యార్థులు చొప్పున వాళ్ళే వండుకొని తిని నెలకు ఒక 5,000 10,000 రూపాయలు ఖర్చు పెట్టి సంవత్సరాల తరబడి లక్షల రూపాయలు ఖర్చు పెట్టి చివరికి చదువుకున్న వాళ్ళకే, మెరిట్ ఉన్న వాళ్ళకే ఉద్యోగాలు వస్తాయని చెప్పి నమ్మి వాళ్ళు ఎగ్జామ్ రాస్తే అన్ని పేపర్లు లీక్ అయిన తర్వాత ఇవాళ లీక్ అయిన సందర్భంలో ఎగ్జామ్స్ రద్దు చేస్తున్నారని చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేయొచ్చు, కానీ వాళ్ళ ఆవేదన, వాళ్ళ దుఃఖం, వాళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్ ఎవడు కూడా తీర్చలేదనే విషయం ముఖ్యమంత్రి గారు మర్చిపోతామని చెప్పి మనం చేస్తాం. నాకు అనిపిస్తూ ఉంది ఇంటెన్షనల్గా చేసినరా లేదా యాదృచ్ఛికంగా జరిగిపోయిందా ముఖ్యమంత్రి గారే సమాధానం చెప్పాలి. ముఖ్యమంత్రి గారికి ప్రగతి భవన్లో ఫామ్ హౌస్లో ఉండేటువంటి అలవాటు తప్ప తెలంగాణ ప్రాంత ప్రజల గురించి కానీ, తెలంగాణ రైతాంగం గురించి కానీ, తెలంగాణ నిరుద్యోగ యువకుల పట్ల కానీ కన్సర్న్ లేదనడానికి, పట్టింపు లేదనడానికి సజీవ సాక్ష్యమే ఈ పని. ఇవాళ పేపర్ లీక్ అయి నవీన్ అనే విద్యార్థి గుండె పగిలి సిరిసిల్లలో సూసైడ్ చేసుకున్నాడు. ఇంకా అనేక మంది విద్యార్థులు సూసైడ్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నాడు. నేను తెలంగాణ యువలోకాన్ని పిలుపునిస్తా ఉన్నా, బిడ్డలారా భారతీయ జనతా పార్టీ మాలాంటి వాళ్ళ మీ అండగా ఉంటుంది.
ప్రభుత్వం భర్తం పట్టే ప్రయత్నం చేస్తుంది, ప్రభుత్వం మెడలు వంచే ప్రయత్నం చేస్తుంది. కానీ మీరు మాత్రం ఆత్మహత్యలు చేసుకోకూడదని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ఇవాళ ముఖ్యమంత్రి గారికి పేపర్ లీక్ అయి ఆత్మహత్యలు చేసుకుంటున్న ఆవేదనతో దుఃఖంతో కుమిలిపోతున్న విద్యార్థుల సమస్య గురించి రివ్యూ చేసేటువంటి టైం లేదు. కానీ నిన్న టీచర్ ఎమ్మెల్సీలో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ఏవిఎన్ రెడ్డి గారు గెలిచిండు, ఎట్లా గెలిచిందని చెప్పి రాజకీయాల గురించి రివ్యూ చేస్తున్నారంటే కేసీఆర్ గారి ఆరాటం, కేసీఆర్ గారి తపన, కేసీఆర్ గారి కన్సర్న్ అంతా కూడా కుర్చీ మీద ఉండేటువంటి కన్సర్న్, పవర్ మీద ఉండేటువంటి కన్సర్న్ ఇలా పేద ప్రజల మీద లేదు, నిరుద్యోగుల మీద లేడానికి సజీవ సాక్ష్యం. నేను ఒకటే ఇవాళ భారతీయ జనతా పార్టీ పక్షాన గవర్నర్ గారిని మేమందరం కూడా కలుసుకోవడం జరిగింది. గవర్నర్ గారికి మేము కోరినాం, ఈ ప్రభుత్వం మొద్దు నిధులలో ఉంది, ఈ ప్రభుత్వానికి సెన్సిటివిటీ లేదు, ఈ ప్రభుత్వానికి ప్రజల పట్ల కన్సర్న్ లేదు, మీరైనా ఇవాళ ఇన్వాల్వ్ కాండి, ఇలా యువతకి ఒక కాన్ఫిడెన్స్ లెవెల్ పెంచండి అని చెప్పి మేము మెమరాండం ఇచ్చినాం. ఆ మెమరాండంలో స్పెసిఫిక్గా ఇవాళ 1 కాదు 2 కాదు 4 ఎగ్జామ్స్ జరిగితే 4 పేపర్లు లీక్ అయినాయి కాబట్టి, జరగబోయే 2 ఎగ్జామ్స్ కూడా 2 పేపర్లు లీక్ అయినాయి కాబట్టి ముఖ్యమంత్రి గారు నైతిక బాధ్యత వహించి వారే రాజీనామా చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇవాళ ఈ ఎగ్జామ్ నిర్వహించడంలో విఫలమైనటువంటి టీఎస్పీఎస్సీ చైర్మన్తో పాటుగా మొత్తం సభ్యులందరూ కూడా రాజీనామా చేయాలని బర్తరఫ్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇవాళ మీరు కన్నీడు తుడుపుగా మీరు మీ మొసలి కన్నీళ్ళు మా కడుపులు నింపే ఆస్కారం లేదు, మీ మొసలి కన్నీళ్ళు మా దుఃఖాన్ని ఆపలేవు. కాబట్టి సిట్టింగ్ జడ్జి చేత పూర్తి స్థాయిలో విచారణ జరిపించాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం. ఆ లీక్ అయిన పద్ధతి చూస్తూ ఉంటే సీసీ కెమెరాలు లేవు, అక్కడ ఏ ఎవిడెన్స్ లేదని చెప్తా ఉన్నారు, కేవలం పెన్ డ్రైవ్లో మాత్రమే తీసుకుపోయారని చెప్తున్నారు. పెన్ డ్రైవ్లో తీసుకుపోయేటువంటి కొన్ని గంటల పాటు నీ సంస్థ ఏం చేస్తూ ఉంది, కావాలని చేసిండ్రా, కావాలనే మీ వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారని చెప్పి యువత అంతా కూడా అనుమానపడే పరిస్థితుంది. కాబట్టి ముఖ్యమంత్రి గారు నైతిక బాధ్యత వహించాలి. ముఖ్యమంత్రి గారికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా 30 లక్షల మంది నిరుద్యోగ యువకుల పట్ల కన్సర్న్ ఉన్నప్పటికీ ఉంటే మీరు వెంటనే సిట్టింగ్ జడ్జి చేత న్యాయ విచారణ జరిపించాలి అని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా రాబోయే కాలంలో ఇలాంటి జరగకుండా చర్యలు చేపట్టాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. నిరుద్యోగ యువకులారా మరొకసారి మీకు విజ్ఞప్తి చేస్తున్నా, చేతులు జోడించి నమస్కరించి చెప్తా ఉన్నా, సూసైడ్ చేసుకునే సందర్భం కాదు. తెలంగాణ యువత, దేశమున్న యువత, తెలంగాణ యువత, బరిగేసి కొట్టాడే యువత, ఇలాంటి దుర్మార్గమైన ప్రభుత్వం తప్పకుండా కూలిపోక తప్పదు, అది మన చేతుల్లో ఉంది. రాబోయే కాలంలో అందరం కూడా ఈ దుర్మార్గ ప్రభుత్వాన్ని కూర్చోడంలో కలిసికట్టుగా ముందుకు పోదాం. చివరిగా 2 డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇవాళ ఒక్కొక్క యువకుడు, ఒక్కొక్క విద్యార్థి లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఎగ్జామ్ రాసింది కాబట్టి వాళ్ళకు వెంటనే ప్రభుత్వ పరంగా మళ్ళీ చదువుకోవడానికి, మళ్ళీ కోచింగ్ పోవడానికి వాళ్ళకు ఒక్కొక్క విద్యార్థికి 1 లక్ష రూపాయలు చొప్పున ఆర్థిక సాయం అందించాలని చెప్పేటువంటి డిమాండ్ చేస్తూ ఉన్నాం. రెండవ డిమాండ్ చేస్తూ ఉన్నాం, తక్షణమే ఈ రద్దయిన ఉద్యోగాలన్నీ కూడా మళ్ళీ టైం గ్యాప్ లేకుండా, ఎందుకంటే ఆ వేడిలో ఉంటారు కాబట్టి, ఆ చదువుకొని ఉంటారు కాబట్టి, మళ్ళీ 4 నెలలకు 6 నెలలకు ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తే డైల్యూట్ అయ్యే ఆస్కారం ఉంది. కాబట్టి తక్షణమే ఎగ్జామ్స్ని నిర్వహించాలని చెప్పి కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం. అధిక బరువుతో బాధపడుతున్నారా? అయితే బీ బెటర్ వారి గార్సినియా కంబోజియా వాడండి, బరువు తగ్గండి.